మే 20 నుంచి జూన్ 3 వరకు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మీ గోత్రనామాలతో మహారుద్రయాగం పాల్గొనదలిస్తే సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. మే 15వ తేదీ 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం శుక్రవారం. తిథి బహుళ త్రయోదశి ఉదయం 6 గంటల 15 నిమిషాల వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం అశ్విని సాయంత్రం 6 గంటల 57 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 8 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 39 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 10 నిమిషాల నుండి 9 గంటల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 44 నిమిషాల నుంచి 3 గంటల 11 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 16 నిమిషాల నుంచి 5 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 44 నిమిషాల నుంచి సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 41 నిమిషాలకు. ఈరోజు విశేషం శుక్రవారం మాస శివరాత్రి. ఈరోజు మే 15వ తేదీ 2026 శుక్రవారం వైశాఖ బహుళ త్రయోదశి ఉదయం 6 గంటల 10 నిమిషాల వరకు. తదుపరి చతుర్దశి. ఈ రోజుకున్న విశిష్టత పూజాఫలం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ రోజు వారం చూసుకుంటే శుక్రవారం. మన ఇళ్లలో శుక్రవారం అనగానే ఒక ప్రత్యేకమైన సందడి కళ కనిపిస్తుంది కదా. ఆడవారంతా ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని గడపలకు పసుపు కుంకుమలు రాసి ముగ్గులు పెట్టుకుంటారు. శుక్రవారం మహాలక్ష్మీదేవికి గౌరీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఉదయాన్నే స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని దేవుడి ముందు ఒక చిన్న ఆవు నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపం వెలిగిస్తే చాలు ఇల్లంతా ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఆ దీపం వెలుతురులో అగరబత్తుల సువాసనలో మనసుకి తెలియని ఒక ప్రశాంతత దొరుకుతుంది. ఎవరైతే ఈరోజు మనస్ఫూర్తిగా లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటారో లేదా కనీసం 5 నిమిషాలు కళ్ళు మూసుకొని శ్రీమాత్రే నమః అని అమ్మవారిని తలుచుకుంటారో వారి ఇంట సిరి సంపదలకు ధాన్యానికి లోటు ఉండదని చెబుతారు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో రోజు పూజ చేయటం కుదరకపోయినా కనీసం శుక్రవారం ఒక్కరోజైనా అలా దీపం పెట్టుకొని మనసుని దేవుడి మీద లగ్నం చేస్తే రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది. ఇప్పుడు ఈ రోజు ఉన్న తిథి గురించి మాట్లాడుకుందాం. ఉదయం త్రయోదశి ఉంది, ఆ తర్వాత చతుర్దశి వస్తోంది. కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చే ఈ తిథులకు చాలా గొప్ప స్థానం ఉంది. అందులోనూ త్రయోదశి చతుర్దశి అనేవి సాక్షాత్తు ఆ పరమశివుడికి ఎంతో ఇష్టమైన రోజులు. త్రయోదశి రోజు సాయంత్రం కాలాన్ని ప్రదోషకాలం అంటారు. పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు మొదట హాలాహలం వచ్చింది. అప్పుడు ప్రపంచాన్ని కాపాడడం కోసం పరమశివుడు ఆ విషాన్ని మింగి తన గొంతులో దాచుకున్నాడు. ఆ సమయమే ప్రదోషకాలం. అందుకే ఆ సమయంలో శివుడిని భక్తితో ఆరాధిస్తే మన జీవితంలో ఉన్న కష్టాలు బాధలు నెగిటివిటీ అనే విషయాన్ని ఆయన తీసుకొని మనకు అమృతం లాంటి ఆనందాన్ని ఇస్తాడని నమ్ముతారు. ఆ తర్వాత వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. ప్రతి నెల వచ్చే శివరాత్రి ఇది. శివుడు లయకారుడు అంటే మనలోని అజ్ఞానాన్ని అహంకారాన్ని నాశనం చేసి మనకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. ఇలా ఒక పక్క అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం, మరొక పక్క అయ్యగారికి ఇష్టమైన త్రయోదశి మాస శివరాత్రి అన్నీ కలిసి రావడం ఈ రోజు ఉన్న అతిపెద్ద విశిష్టత. శివపార్వతులను ఇద్దరిని ఒకే రోజు ఒకేసారి ఆరాధించుకునే అద్భుతమైన అవకాశం ఇది. వారిద్దరూ ఆది దంపతులు కాబట్టి వారిని పూజిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం కూడా బలంగా ఉంటుంది. ఈ రోజు స్వచ్ఛమైన మనసు నిశ్చలమైన భక్తితో వీలైన వారు మీ ఇంట్లో శివలింగం ఉంటే కాసిన్ని నీళ్లతో లేదా పాలతో చిన్న అభిషేకం చేసుకోండి. శివుడికి అత్యంత ఇష్టమైన బిల్వపత్రాలు ఒక్కటి సమర్పించినా ఆయన పొంగిపోతాడు. ఒకవేళ ఏమీ లేకపోయినా మనసులో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఒక 10 నిమిషాల పాటు జపించండి. సాయంత్రం వేళ వీలైతే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ ప్రదోష కాలంలో శివదర్శనం చేసుకోండి. గుడిలో ప్రశాంతంగా కూర్చొని కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. ఈ రోజు పూజ చేయడం వల్ల కలిగే ప్రధానమైన ఫలితం మనశ్శాంతి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడితో టెన్షన్తో బతుకుతున్నారు. శివుడికి అభిషేకం చేయడం వల్ల ఆ నీటి ధారతో పాటు మన మనసులోని ఆందోళనలు భయాలు అన్నీ కొట్టుకుపోయి ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. ఇక శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల
ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి క్రమంగా తొలగిపోతాయి. ఇంట్లో గొడవలు తగ్గి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీరు తలపెట్టిన పనుల్లో ఏవైనా ఆటంకాలు వస్తుంటే అవి తొలగిపోయి పనులు సజావుగా సాగుతాయి. ఆరోగ్యపరంగా కూడా మనసు ప్రశాంతంగా ఉంటే సగం రోగాలు వాటంతట అవే మాయమైపోతాయి. ముఖ్యంగా ఇలాంటి పవిత్రమైన రోజుల్లో మనం చేసే ప్రార్థనకి ఎంతో శక్తి ఉంటుంది. పూజ అంటే ఏదో యాంత్రికంగా శ్లోకాలు చదివేయడం కాదు. మనసులోని మాటను, మన కోరికలను ఒక స్నేహితుడికి చెప్పుకున్నట్లుగా స్పష్టంగా నమ్మకంతో ఆ భగవంతుడికి చెప్పుకోవడం. అలా చేస్తే అవి తప్పకుండా నెరవేరుతాయి. ఈ పవిత్రమైన రోజున మీ కుటుంబం అంతా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకోండి. పూజా గదిలో దేవుడికి దండం పెట్టుకోవడంతో పాటు సాటి మనిషికి సాయం చేయడం కూడా దైవసేవ అని గుర్తుంచుకోండి. ఈ ఎండల్లో ఇంటికి వచ్చిన వారికి చల్లటి నీళ్లు ఇవ్వండి. మూగ జీవాలకు దాహం తీర్చడానికి ఇంటి బయట ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టండి. అదే మీరు దేవుడికి చేసే అసలైన పూజ. దానికి మించిన పుణ్యఫలం మరొకటి లేదు. ఈరోజు పూజ చేసినా చేయకపోయినా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని 3 సార్లు తలుచుకోండి. కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి. మీకు మీ కుటుంబానికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు శీఘ్ర కార్యసిద్ధి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆస్తి విషయాల్లో లాభాలు ఉన్నాయి. మనసులోని కోరిక నెరవేరుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. మొదట్లో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తుల విషయంలో ఒక అంగీకారానికి వస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు పుంజుకుంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. వ్యాపారాలలో మరింత అనుకూల పరిస్థితి ఉంటుంది. ఉద్యోగాలలో బాధ్యతల నుంచి కొంత విముక్తి కలుగుతుంది. రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిత్రులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. ధనలాభం ఉంటుంది. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. వ్యాపార ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. దగ్గరి బంధువుల సహకారం లభిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో ప్రతిభ కనపరుస్తారు. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగస్తులకు పదవులు పెరుగుతాయి. ఇష్టదేవతారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు కొన్ని వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేసే వరకు విశ్రమించరు. ఊహించని ఇబ్బంది ఒక సమస్య ఎదురవుతుంది. ప్రశాంత చిత్తంతో ఆలోచించాలి. మేలు జరుగుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా చేస్తుంది. సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. మిత్రులు ఊహించని విధంగా సహకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. విద్యార్థులకు పురోగతి ఉంటుంది. వ్యాపారాలు లాభాల దిశగా నడిపిస్తారు. ఉద్యోగాలలో ఇంతకాలంగా ఉన్న గందరగోళం తొలగుతుంది. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో పురోగతి లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సంతోషించే వార్త వింటారు. సమస్యలు దూరమవుతాయి. ప్రశంసలు అందుకుంటారు. ఒత్తిడి కలిగించే అంశాలు ఉన్నాయి. జాగ్రత్తగా మాట్లాడాలి. పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో మేలైన ఫలితాలు పొందుతారు. సంతానం విద్యా ఫలితాలు సంతృప్తి కలిగిస్తాయి. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితులన్నింటా చేదోడుగా నిలుస్తారు. సంఘంలో మరింత గౌరవం పొందుతారు. ఆస్తి విషయాలలో సమస్యలు తీరుతాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కొంత ఫలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. కొత్త భాగస్వాముల సహాయం అందుతుంది. ఉద్యోగాల్లో పని ఒత్తిళ్లు అధిగమిస్తారు. పనుల్లో విజయాలు సాధిస్తారు.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యయ ప్రయాసల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. శుభయోగం ఉంది. అనుకున్నది దక్కుతుంది. కొన్ని విఘ్నాలు ఉన్నా కార్యసిద్ధి అద్భుతంగా ఉంటుంది. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. వ్యాపారపరంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. శాంతి లభిస్తుంది. ఓర్పుతో ముందుకు సాగాలి. గృహ లాభం ఉంది. సమాజంలో పేరు సంపాదిస్తారు. పెద్దల అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. లక్ష్యాలను చేరుకునేందుకు ఎక్కువగా కష్టపడాలి. పలు సేవ విందు కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త ధైర్యాన్ని నింపుతుంది. చేపట్టిన పనులు కొన్ని అవాంతరాల వలన ఆకస్మికంగా వాయిదా వేస్తారు. కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చేస్తారు. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వకూడదు. ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. లక్ష్మి అష్టోత్తరం చదవండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండండి. ప్రతి పనిని ఆలోచించి చేయండి. ధనలాభం ఉంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుతారు. నిరుత్సాహపరిచే సంఘటనలు ఉన్నాయి. మనోబలం ప్రధానం. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. కొత్త సంపాదన మార్గాలను అన్వేషించాలి. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను రచించండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భవిష్యత్తు కోసం చేసే వ్యూహాలు చేస్తారు. శుభ కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిరుద్యోగులకు అనుకూల సమాచారం అందుతుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలను మిత్రులతో పంచుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తుల విషయంలో చిక్కులు సమస్యలు తొలగిపోతాయి. ప్రముఖులు పరిచయం అవుతారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు రావచ్చు. ఉద్యోగాలలో గుర్తింపు పొందుతారు. రాజకీయ వర్గాలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. వాహన యోగం పొందుతారు. ప్రముఖుల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత లభిస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. గణపతి ధ్యానం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆకట్టుకుంటారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగార్థులకు ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగార్థులకు ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. వివాహ యత్నాలు సానుకూలమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. పనులు విజయవంతంగా ముగిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణ ఒత్తిళ్లు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ చాటుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో పురోగతి లభిస్తుంది. అదృష్ట యోగం ఉంది. తగినంత ప్రయత్నం జరగాలి. అనుకున్నది సిద్ధిస్తుంది. శ్రమ పెరుగుతుంది. సహనంతో విజయం సాధిస్తారు. ఇంట్లో వారితో సంప్రదించి పనులు చేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆశించిన ఫలితాలు వస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సుబ్రహ్మణ్య ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు చాకచక్యంగా వ్యతిరేకులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలరు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. కానీ 1-2 సార్లు ఆలోచించుకొని తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది. నూతన ఉద్యోగ యత్నాలలో పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఉత్సాహపరుస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంటి నిర్మాణాల్లో ముందడుగు వేస్తారు. చేపట్టిన వ్యవహారాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు చేపడతారు.
ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. పనుల్లో జాప్యం తొలగిపోతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. దైవ దర్శనాలు చేసుకుంటారు. అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సలహాలతో అభీష్ట సిద్ధి ఉంటుంది. సమిష్టిగా చేసే పనులు త్వరగా ఫలితాన్ని ఇస్తాయి. ఖ్యాతి లభిస్తుంది. బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. మిత్రుల సహకారం అందుతుంది. మనోసౌఖ్యం ఉంటుంది. అధికారుల మన్ననలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తాయి. అయినప్పటికీ పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది. వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆత్మీయులతో విభేదాలు తొలగిపోతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఒక సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. విజయవంతంగా పనులు పూర్తవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఉన్న కొద్దిపాటి చికాకులు తొలగిపోతాయి. పారిశ్రామిక వర్గాలకు ఉన్న ఒత్తిళ్లు తొలగిపోతాయి. వ్యయ ప్రయాసాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. శ్రమ తగ్గుతుంది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగిపోతాయి. శుభకాలం నడుస్తోంది. విజయం లభిస్తుంది. ప్రశాంత చిత్తంతో ఆలోచించండి. నిర్ణయాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. ధనధాన్య లాభం ఉంటుంది. సకాలంలో పనులు చేయడం ద్వారా ఉత్తమ భవిష్యత్తు మీ సొంతమవుతుంది. దగ్గరి వ్యక్తుల నుంచి మంచి వార్తను వింటారు. లక్ష్యాన్ని చేరే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో పురోగతిని సాధిస్తారు. సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగ విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడితే ఫలితం బాగుంటుంది. ఇష్టదేవత స్మరణ ఉత్సాహాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు చకచకా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొన్ని సమస్యలు సైతం నేర్పుగా పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయ వర్గాల కృషి ఇంతకాలానికి ఫలిస్తుంది. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల స్థితి నెలకొంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతృప్తికరమైన విజయం ఉంటుంది. ఏకాగ్రతతో చేసే పనులు కార్యసిద్ధినిస్తాయి. ఆర్థికాంశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రాశి వారికి శుభకాలం. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు ఈరోజు పూర్తవుతాయి. కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారాలు తీసుకున్న నిర్ణయాలు కలిసి రాక నిరాశ కలిగిస్తాయి. బద్ధకం లేకుండా విధులను నిర్వర్తించండి. ఊహకందని లాభం ఒకటి చేరువలో ఉంది. వ్యాపార అంశాల్లో జాగ్రత్త. ఎవరిని నమ్మవద్దు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. లక్ష్మి అష్టోత్తరం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు స్వయం కృషితో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. అవసరాలకు తగినంతగా సొమ్ము సమకూరుతుంది. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఊరట లభిస్తుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఉద్యోగ విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల వారు విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక బలం పెరుగుతుంది. అదృష్ట యోగం ఉంది. ధర్మబద్ధంగా వ్యవహరించి సంతృప్తినిచ్చే ఫలితం పొందుతారు. దగ్గరి వారి నుంచి విమర్శలు ఎదురవుతాయి. విమర్శించిన వారే కీర్తిస్తారు. సమాజంలో మంచి గౌరవం ఏర్పడుతుంది. మనస్సును ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు కలుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సూర్యస్థుతి ఆత్మబలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి.
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అందరి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. రుణాలు తీరే సమయం. సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో కొత్త వ్యక్తులు పెట్టుబడులు పెట్టే వీలుంది. ఉద్యోగాలలో ఊహించని బాధ్యతలు దక్కవచ్చు. కొన్ని పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనుకోని ప్రయాణాలు చేపడతారు. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగిపోతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని లాభాలు పొందుతారు. విఘ్నాలను తెలివితేటలతో అధిగమించాలి. పరిచయాలు పెరుగుతాయి. సమస్యలు చుట్టుముడతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం వస్తుంది. ఓర్పుతో వ్యవహరించాలి. ఒత్తిళ్లకు లొంగకుండా బాధ్యతాయుతంగా పనిచేయండి. ఫలితం వెంటనే కనపడుతుంది. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారి మాటలకు శత్రువులు కూడా ఆకర్షితులవుతారు. అదృష్ట యోగం ఉంది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా పని త్వరగా పూర్తవుతుంది. ఒక ప్రమాదం నుంచి బయటపడతారు. దగ్గరి వారితో విభేదాలు రానియకండి. దైవ బలం రక్షిస్తుంది. మీ వల్ల తోటి వారికి కూడా ఉపకారం జరుగుతుంది. ధన, వ్యాపార లాభాలు ఉన్నాయి. అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగి ఊరట లభిస్తుంది. సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబంలో కొన్ని వేడుకలను నిర్వహిస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఇల్లు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయ వర్గాలకు నూతన అవకాశాలు లభిస్తాయి. పనులు కొన్ని వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు, రుణాలు తీరుతాయి. బంధువర్గంతో వివాదాలు తీరుతాయి. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. శుభకాలం నడుస్తోంది. చేయవలసిన పనుల్లో స్పష్టత వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురైనా క్రమంగా సర్దుకుంటాయి. దూరపు ప్రయాణాల్లో జాగ్రత్త. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సమయానికి ఆర్థిక సహాయం చేసేవారు ముందుకొస్తారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతా దర్శనం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఇంట బయట కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సన్నిహితుల సూచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. పారిశ్రామిక వర్గాలకు ముఖ్య సమాచారం అందుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది. అంతిమంగా కార్యసిద్ధి ఉంటుంది. దగ్గర వారి సలహాతో ఆపద తొలగుతుంది. చంచలత్వం పనికిరాదు. తగాదాలకు అవకాశం ఇవ్వవద్దు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. కీలక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ పెద్దలతో సలహాలు, సూచనలు స్వీకరిస్తే మంచిది. ఆర్థిక లావాదేవీలు కొంత మందకొడిగా సాగుతాయి. శ్రమతో గాని కొన్ని పనులు పూర్తి కావు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు వాయిదా వేస్తారు. గణపతి దర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.